హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. ఇవాళ మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి. సో ఫస్ట్ స్ట్రాబెర్రీలతో మన హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీస్ మన సిటీజీ ద్వారా తెప్పించుకున్న స్ట్రాబెర్రీ మొక్కలు అనమాట. ఎక్కడో లంబసింగిలో పెరిగే స్ట్రాబెర్రీ మొక్కలు మన గార్డెన్లో మనం పెంచుకోవటం, వాటిని టేస్ట్ చేయటం అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇలాంటి వెరైటీ ప్లాంట్స్ పెంచుకున్నప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బార్బడోస్ చెర్రీస్ అండి. సో ఇవన్నీ అసలు మనకి మార్కెట్లో దొరకని రకాలన్నీ మన టెర్రస్ గార్డెన్లో మనం హ్యాపీగా పెంచుకోగలుగుతున్నాము. సో ఇవి రెండు వచ్చేసి నేను ఒక 4 days బిఫోర్ హార్వెస్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మిగిలిన వెజిటబుల్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకోబోతున్నాం. ఇవి వచ్చేసి మంచి నాటు టమాటా అండి, భలే పులుపు ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ పండించాను ఇవి. సో ఇయర్ పెట్టడం కొంచెం అక్కడ సైట్లో పెట్టినవి కొంచెం పాడవటం వల్ల తగ్గినాయి అనమాట. అక్కడక్కడ 2 మొక్కలే మన టెర్రస్ గార్డెన్లో ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అక్కడ చేయటం వల్ల ఈ సంవత్సరం కొంచెం టమాటోలు తక్కువే వచ్చినాయి అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ అయితే చాలా బుట్టల్లో వచ్చినాయి. చక్కగా పచ్చడి పెట్టుకున్నాము. అంటే మంచి నాటు వెరైటీ కదా, పులుపు ఉంటుంది. సో పచ్చడికి కానీ ఏ కూరలో వేసినా టేస్ట్ భలే ఉంటుంది ఈ టమాటో. సో ఇంకా ఇవి మామూలు టమాటోస్ అండి, అంటే హైబ్రిడ్ రకం అనమాట. సో అక్కడక్కడ కొన్ని మొక్కలు ఏంటంటే వాలంటీర్గా వచ్చిన మొక్కలు ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టేశాను అనమాట. సో అందువల్ల కొన్ని అవి కొన్ని ఇవి అలా వచ్చినాయి. అండ్ ఇంకా కొన్ని వచ్చేసి చెర్రీ టమాటో ప్లాంట్స్ అవి కూడా ఉన్నాయండి. వాటికి కూడా కొంచెం కొంచెం హార్వెస్ట్లే వచ్చినాయి. లాస్ట్ ఇయర్ అయితే బంచెస్లో హార్వెస్ట్ చేశాను. ఈ సంవత్సరం అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు, కానీ ఓకే అలా కొంచెం వచ్చినాయి అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కరెక్ట్ చేసుకొని కొంచెం మంచిగా హార్వెస్ట్ అయితే తీయాలి టమాటోస్. సో ఇవి చెర్రీ టమాటోస్ అండి. అక్కడక్కడ 2 మొక్కలు ఉన్నాయంతే, పైన ఒకటి ఇక్కడ ఒకటి. సో నెక్స్ట్ ఇంకా మట్టి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో సాయిల్ కొంచెం మళ్ళీ ఫర్టిలిటీ పెరిగేలాగా చూసుకోవాలన్నమాట. సో మళ్ళీ మంచి ఈల్డ్ తీయగలుగుతాం అలాగైతే. కొంచెం మట్టిలో కూడా బలం తగ్గిందండి, కంటిన్యూస్గా పెడుతూ ఉన్నాం కదా. సో అందుకని ఇప్పుడు తగ్గించి కొంచెమే మొక్కలు పెట్టాను అనమాట. సో ఇక మీదట మళ్ళీ ఎండాకాలం కదా, మట్టి బాగా డ్రై చేసి మళ్ళీ కొంచెం మాన్యూర్లో వేసి మళ్ళీ అన్ని పాట్స్ ఫిల్ చేసి ఉంచుకుందాం. అండ్ ఇవి వంగ మొక్కలండి, ప్రూనింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన కాపు అనమాట ఇది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి టెర్రస్ గార్డెన్లో వంకాయలు. అక్కడ ఏంటంటే ఇక్కడ వంకాయలు స్టార్ట్ అయినాయి, సైట్లో మళ్ళీ అన్నీ ప్రూన్ చేసేసాను కొమ్మలన్నీ కూడా. సో సమ్మరు వంకాయలు బాగా కాస్తాయండి వేసవికాలం వచ్చేటప్పటికి. సో ఇంటి దగ్గర వచ్చి ఇది పొడుగు వంకాయలు, అలాగే గుత్తి వంకాయ అండ్ గ్రీన్ వంకాయ ఒక రకం ఉంది. సో ఇవన్నీ కొంచెం ఏజ్డ్ ప్లాంట్స్ అనమాట. మేబీ సమ్మర్ కంప్లీట్ అయిపోయేదాకా ఈ చెట్టు నుంచి మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. మెయిన్ ఈ పొడుగు వెరైటీ వచ్చేసి చాలా మంచిగా కాపు వస్తుందండి. ఇంకా మన దగ్గర తక్కువనే చెప్పాలి, ఇంకా మంచిగా హార్వెస్ట్లు అయితే తీయవచ్చు అనమాట అట్ల నుంచి. సో ఇది గుత్తి వంకాయ అండి, ఇంచుమించు 8 months నుంచో ఎప్పటి నుంచో మనం, లేదు లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి కూడా ఇక్కడ హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాం గుత్తి వంకాయల నుంచి. బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ కొన్ని తెల్ల వంకాయలు ఉన్నాయి, అవి మన లైట్ గ్రీన్ వంకాయలు అనమాట. సో వీళ్ళ వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటోలు అన్నీ ఉన్నాయి. అండ్ దొండపాదండి కొంచెమే ఉన్నాయి వీళ్ళ హార్వెస్ట్ అయితే, ఎక్కువ కాయలు లేవు. అండ్ ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట, మళ్ళీ దొండ ఇప్పటి నుంచి కాపు మొదలవుతుంది. సో ఎండిన ఆకులు అవి కూడా శుభ్రం చేసేసుకొని, ఏమైనా కొంచెం అంటే డెడ్ స్టెమ్స్ ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసేసుకొని, మొక్కకి చక్కగా గెత్తం ఇంకేదైనా కొంచెం బూడిద కలిపి కానీ మనం ఎరువులు ఇచ్చుకొని బాగా గుప్పు తవ్వినట్లయితే మళ్ళీ మంచిగా కాపు తీయచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చేసి బర్డ్ ఐ చిల్లీ అండి, కొంచెం చాలా స్పైస్ ఉంటాయి అన్నమాట. మన సేమ్ మిరపకాయలాగా ఉంటాయి, టేస్ట్ అయితే చాలా కారం ఉంటాయి. కలర్ వచ్చేసి పర్పుల్ కలర్, మీకు స్టార్టింగ్లో కాయ చూపించాను కదా. సో పండిపోయినాయి అనమాట, పండిపోయి రెడ్ కలర్లోకి వచ్చేసినాయి. సో ఇవి ఏదైనా లైక్ గోంగూర, పండుమిర్చి పచ్చడి ఎలా పెడుతూ ఉంటారు కదా నిలువ పచ్చళ్ళు, అలాంటి వాటిలోకి బాగుంటాయి. మామూలు కూరల్లోకి అయితే చాలా కారం ఉంటాయి.
సో కొన్ని విత్తనాలు ఉంచేస్తాను, కొన్ని ఏదైనా పచ్చళ్ళు అవి చేసినప్పుడు వేస్తూ ఉంటాను అనమాట. సో మళ్ళీ సీడ్ మనమే దాచుకోవాలి కదా ఇలాంటి రేర్ వెరైటీస్. ఇవి చాలా విత్తనాలు పెడితే ఒకే ఒక మొక్క మొలిచిందండి. ఒకే ఒకటి ఇక్కడ వేసిన దాంట్లో బ్రతికిందనమాట. సో ముందుసారి సైట్లో కొన్ని వేస్తే ఏమైంది అంటే అవి కొంచెం వాటర్ సూట్ అవ్వకో లేకపోతే ఎందువల్ల చనిపోయినాయి అనమాట. అక్కడ పెట్టిన మొక్కలు ఇంట్లో ఒక్కటే పెట్టాను, అదొకటి ఇంకా అలా కాస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో దానిమ్మ చెట్టు అండి. కాయ అయితే రెడీ అయిపోయిందనమాట. మన ఉడతకి తెలిసిపోయింది. సో అది ఆల్రెడీ తినటం మొదలుపెట్టేసింది. సరే ఇంకెందుకని చెప్పి దానికే వదిలేసాను. మొన్న దానిమ్మ చెట్టు కూడా మొత్తం ప్రూన్ చేసేయడం అయ్యింది. ఇంకా సమ్మర్ వచ్చే ముందే కొంచెం మరీ హైట్ ఎక్కువ ఉన్న మొక్కలన్నీ కొంచెం ప్రూన్ చేసుకుని ఉంచుకోవడం బెటర్ అండి. ఎందుకంటే సడన్గా ఏదైనా గాలులు రావటం, వర్షాలు ఇలా ఉంటాయి కదా. సో కొంచెం నీట్గా ప్రూన్ చేసుకుంటే కొంచెం కావాల్సినంత హైట్లో ఉంచుకుంటే బెటర్ అన్నమాట. అట్లయితే పడిపోతూ ఉంటాయి అండ్ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది ఇంక మొక్కలకి. సమ్మర్ వస్తుంది కదా, సో ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా చూసుకుంటే బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పత్తి మందారం చెట్టు అండి. దాంట్లో వచ్చేసి చిక్కుడు పాదు వచ్చిందనమాట. సో అది అలా ఉంచేసాను, దానికే కొన్ని కాయలు వస్తే కోస్తున్నాను ఇలా. తీయటానికి మనసొప్పుకు ఉంచేసానండి, అక్కడక్కడ వచ్చినాయి అనమాట కొంచెం కాయలు. సో మిగిలిన పైన ఉన్నాయి, కోసుకుందాం. సో ఇది థర్డ్ ఫ్లోర్లో దొండపాదండి. సెకండ్ ఫ్లోర్లో కూడా కొంచెం ఉంటే హార్వెస్ట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ దొండపాదులకి అన్నిటికి ఇందాక చెప్పుకున్నట్లే కొంచెం ఎరువులు ఇచ్చినట్లయితే మళ్ళీ బాగా వచ్చేస్తాయి అనమాట. మట్టి కొంచెం లూజ్ చేసుకొని కొంచెం ఏదైనా పశువుల గెత్తం కానీ లేదంటే వర్మీ కంపోస్ట్లో కానీ కొంచెం బూడిద కలిపించినట్లయితే దొండ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ డ్రై లీవ్స్ లాంటివన్నీ కూడా శుభ్రం చేసేస్తే మళ్ళీ కొత్తగా చిగురులు పెట్టుకొని కొత్తగా మళ్ళీ పోతనే స్టార్ట్ అయిపోతుంది. సో నావి ఇంకా టైము అంటే 2-3 years పైన అవుతున్నాయి దొండపాదులు. సో అందుకని ఏం చేశానంటే కొన్ని కొమ్మలు కట్ చేసి మళ్ళీ వేరే దగ్గర వేసాను అనమాట. సో ఒకసారి దొండ మనకి దొరికిందంటే సో మళ్ళీ పోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇగోండి ఇక్కడ పెట్టాను దొండకొమ్మలు. దొండకొమ్మలు నాటుకోవడం ఏంటంటే ఏదైనా చిన్నది స్టెమ్ కట్ చేసి రెండు వైపులా మట్టిలో పెట్టేయాలన్నమాట. డ్రై అయిపోకూడదు మెయిన్. ఆ కొమ్మ డ్రై అవ్వకుండా ఉంటే చక్కగా చిగురు పెట్టేస్తుంది. సో మళ్ళీ మంచిగా కాపు మొదలైపోతుంది. సో అలా కుండీలో మళ్ళీ పెట్టానండి. సో అది మళ్ళీ కాపు మొదలైతే మంచిగా మనకి ఎక్కువ దొండకాయలు అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చిక్కుడు కూడా ఇంకా ఆల్మోస్ట్ కాపు అయిపోతుంది అనుకున్నాను, బట్ మళ్ళీ చిగురు పెడుతుంది అనమాట ఇప్పుడే. సో ఇంకొక 1 month వెయిట్ చేసి చూస్తే ఎన్ని కాయలు వస్తే అన్ని కాయలు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈలోపు మనం కొంచెం బేర కానీ ఇలాంటి విత్తనాలు పెట్టేసి ఉంచుకుంటే సమ్మర్ కోసం ఇవి తీయగానే మళ్ళీ అవి పెట్టేసుకోవచ్చు అనమాట. సో అలా గ్యాప్ రాకుండా ముందుగానే విత్తనాలు పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఈలోపు ఇవి కంప్లీట్గా అయిపోగానే ఇవి తీసేసి మళ్ళీ ఆ విత్తనాలు పెట్టుకోవచ్చు. అండ్ ఇది కొంచెం ఎర్లీగా పెట్టానండి బీర. సో అందులో ఒక కాయ వచ్చింది. ఇది కొంచెం విత్తనం కోసం ఉంచుదాం అనిపించి వదిలేసాను. అండ్ ఇది 5th floorలో మడిలో పెట్టిన దానిమ్మ చెట్టు అనమాట. కాయలు బాగానే వస్తున్నాయి. ఇంకా ఏజ్ పెరిగిన కొలది ఇంకా అంటే కాయ సైజు కూడా పెరుగుతుంది అనుకుంటున్నాను. బట్ గింజలు అయితే మాత్రం బాగుంటున్నాయండి, మంచిగా వస్తున్నాయి గింజలు చక్కగా. కొన్ని కాయలు అయితే ఉడతలు తినేస్తున్నాయి, కానీ మామూలుగా ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి బాగున్నాయి. ఏదైనా మందులు కొట్టకుండా మనం పండించుకున్న పంట కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ధైర్యంగా తినొచ్చు అనమాట. నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు కూడా ఇప్పుడు కాయలు చేతికి అందుతున్నాయి. ఇంకా పూత కూడా చెట్టు నిండా పూత కూడా ఉందన్నమాట. సో ఇంక మెల్లిగా నిమ్మ చెట్టు రెగ్యులర్గా మనకి హార్వెస్ట్ అయితే వచ్చేస్తుంది. మీరు చెట్టుని అబ్జర్వ్ చేసినట్లయితే చెట్టు మొత్తం చక్కగా పూతైతే ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించాను కదండి తైవాన్ వెరైటీ నిమ్మ. సో ఆ నిమ్మ అనమాట. కాయ సైజు మాత్రం బాగా వస్తుంది అన్నారు. ఇప్పుడు పూత స్టార్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి. సో ఈ నిమ్మ మొక్క కూడా యాడ్ అవుతుంది నెక్స్ట్ నుంచి.
ఇంకొక 1 మంత్ అలా పడుతుందేమో కాయ రెడీ అవ్వటానికి. ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది వచ్చి. సో ఇదండి నిమ్మకాయల హార్వెస్ట్ కూడా మళ్ళీ మొదలవుతున్నాయి. ఇంకా బంతి పువ్వులు లాస్ట్ సెక్షన్ అనమాట ఇవి. ఎండింగ్ అయిపోతున్నప్పుడు 2 మొక్కలు పెట్టాయి ఇందులో. సో వీటితో ఇంకా సీజన్ అయితే కంప్లీట్ అయిపోద్ది బంతి పువ్వులకి. ఆల్రెడీ ముందు వేసిన మొక్కలన్నీ కూడా తీసేసాం, ఎండిపోయినాయి. ఒకటి లాస్ట్లో పెట్టాను అనమాట. అండ్ ఇది సిటీజీ నుంచి తెప్పించుకున్న మిరప అండి. బాగానే కాపు అయితే వస్తుంది. యాక్చువల్గా మా గార్డెన్లో వచ్చేసి మిరప కొంచెం తక్కువగా పెడుతున్నాను. ఈసారి కొంచెం మిరప మొక్కల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో నెక్స్ట్ టైం ఇంకా ఇవి కూడా ఎక్కువ పెంచుకోవాలి, ఎందుకంటే రెగ్యులర్గా అవసరమైంది కదా మిరపకాయలు. సో కంపల్సరీ ఈసారి పెంచుతాను ఎక్కువ. కుదిరితే సైట్లో కూడా చిన్న మడిలో మిరప మొక్కలు పెట్టుకోవాలనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతామో. సో ఇదండి ఇవాల్టి హార్వెస్ట్ అయితే ఇలా అయిందనమాట. ఏవో కొద్దిగా ఇంటికి సరిపడా అయితే వచ్చేసినాయి. అండ్ ఈ చిక్కుడుకాయలు కొన్ని అయితే విత్తనాల కోసం ఉంచేస్తాను, కొన్ని వండుకోవడానికి సరిపోతాయి. సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం. సో స్ట్రాబెర్రీతో వీడియో మొదలు పెట్టాను కదా, సో అందుకే మళ్ళీ స్ట్రాబెర్రీతోనే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి.